హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈరోజు మన ఎడిటింగ్ వచ్చేసి ఏంటంటే, మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఫోటో పంపారు. ఆ ఫోటోని బర్త్డే స్టైల్లో ఎడిట్ చేయమని చెప్పారు. సో ఇది ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు ట్రెండింగ్లోనే ఎడిటింగ్స్ అయితే తీసుకొని వస్తాను. అలానే వీడియో ఎడిటింగ్స్ కూడా నేను ఇంకా వీడియో ఎడిటింగ్స్, ఫోటో ఎడిటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను మీ ముందటైతే తీసుకొని వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీ దగ్గర ఇప్పుడైతే పిక్సార్ట్ అయితే కొత్త వర్షన్ వచ్చిందన్నమాట. ఈ న్యూ వర్షన్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ వీడియో వచ్చి ఎండింగ్ వరకు చూసుకోండి, మీకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. లేట్ చేయడం, నేనైతే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మన ఎడిటింగ్స్ ట్యూటోరియల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా అనేది వస్తుంది. లేట్ చేయడం, స్టార్ట్ చేద్దాం. సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకో. దాంట్లో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక యాప్, మనకైతే ఒక 2 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి యాప్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇక్కడ ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఫోటో రూమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఫోటో రూమ్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. కనిపిస్తున్న స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చేసండి. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఫోటోలు అయితే మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో కనిపిస్తుంది. ఈ యారోని అయితే ఇలా కొంచెం కొంచెం బ్యాక్ సైడ్ అయితే లాగండి. సో ఇలా గుంజడం వల్ల ఫోటో అనేది కొంచెం పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఎరేజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సైజ్ వచ్చేసి 100 పెట్టుకోండి. అలానే ఇప్పుడు ఏం చేస్తారంటే, హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 62 పెట్టుకోండి. ఇది చూడండి, ఈ సైజ్ అయితే మెయింటైన్ చేయండి, కొంచెం ఈజీగా అయితే ఉంటుంది రఫ్ చేసుకోవడానికి. సో చూడండి, ఈ ఫోటో అయితే ఇంత పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇంత పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ లేయర్స్ ఆప్షన్ ఉంటుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాక్ ఆప్షన్ లాక్ చేసుకోండి. లాక్ చేసుకోవడం వల్ల మీ ఫోటో అయితే మూవ్ అవ్వదు. ఎందుకంటే ఇది పిక్సార్ట్ ప్రో వర్షన్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చిందన్నమాట. మీరు ఎప్పుడైతే ఎడిటింగ్ చేస్తారో లాక్ వేసుకోండి. లాక్ వేసుకోవడం వల్ల మీకు ఫోటో అనేది మూవ్ అవ్వదు. లేకపోతే మీరు అన్లాక్ ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, లాక్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, నేనైతే పిఎన్జీగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ యారో దగ్గర ఇంత కొంచెం ఇలా ఈ పిక్ ఉంటుంది కదా, ఈ పిక్ని అయితే ఇలా చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి మంచిగా. అయితే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ షాడో ఆప్షన్ ఉంటుంది, బ్లర్ 100 పెట్టుకోండి, ఒపాసిటీ 100 పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తున్న పొజిషన్ అయితే 0 పెట్టుకోండి. 0 పెట్టుకోండి. మనకు కొంచెం 0 పెట్టుకున్నాక ఇప్పుడు కనిపిస్తుంది కదా, అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసండి. అడ్జస్ట్ పెట్టుకోవడం వల్ల మనకు లుక్ అనేది కొంచెం బాగుంటుంది. క్లారిటీ చూడండి ఎంత బాగుంటుంది అంటే, ఇందులోనే మొత్తం మీకు అన్ని టైప్ల ఎడిటింగ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో నేను మీకైతే కొత్త ఎడిటింగ్స్ అయితే తీసుకొని వస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టిక్కర్స్ ఆప్షన్ ఉంటుంది. స్టిక్కర్స్లో వెళ్ళి ఇక్కడైతే షాడో అని సెర్చ్ చేయండి. షాడో అని సెర్చ్ చేయగానే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే మనకైతే షాడో అనేది ఒక బ్లాక్ కలర్ షాడో వస్తుంది. ఆ షాడోని అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ యారోని అయితే ఇలా కొంచెం లోపలికి ఇలా గుంజితే ఇక్కడైతే మనకైతే అవైలబుల్స్ అయితే ఉంటుంది. ఏం చేస్తారంటే, ఈ యారో మనకు కరెక్ట్ రావాలంటే లేయర్స్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఈ లేయర్ మీద ఇలా ట్యాప్ ఇచ్చారనుకోండి, ఇక్కడైతే మూవ్ డౌన్ ఉంటుంది. మూవ్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి, కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే, షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో చేసుకోండి. సేమ్ అయితే ఈ రెండు అయితే 100 చేసుకోండి. పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి.
జీరో పెట్టుకుంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరే. ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసండి. అడ్జస్ట్ దగ్గర వచ్చేసినాక కొంచెం క్లారిటీ అయితే పెంచుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఆప్షన్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఇంకొకటి డూప్లికేట్ చేసుకున్నాక లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది మూవ్ డౌన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా అయితే అడ్జస్ట్ పెట్టుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మనకైతే సరిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోకి కూడా ఇప్పుడు లాక్ పెట్టుకోండి. సో అన్నీ అయితే లాక్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇచ్చేద్దాం. టెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ మీరు దీనికి యాటిట్యూడ్ ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే వీలైతే బర్త్డేది కూడా చేసుకోవచ్చు. నేనైతే బర్త్డేది అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేయగానే ఇలా అయితే కొంచెం ఇలా లోపలికి అయితే గుంజండి. ఇక్కడ ఆరో దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసాను. సీ ఆల్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడ రీసెంట్గా నేనైతే ఒక ఫాంట్ ఇక్కడైతే హ్యాండ్ రైటింగ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఫస్ట్ అయితే హ్యాండ్ రైటింగ్ అని వచ్చింది. ఈ హ్యాండ్ రైటింగ్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి. మీకు ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి హ్యాండ్ రైటింగ్స్ ఉంటుంది పిక్సార్ట్లో. ఒకవేళ మీకు ఇందులో దొరకకపోతే డిఏ ఫాంట్స్ అని ఉంటుంది. అందులో అంటే డా ఫాంట్స్లో అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చెప్తాను. వీడియో వచ్చేసి టైం పడుతుంది మనకు చేయడానికి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ఈ ఫాంట్ చేసుకున్నాక ఈ ఫాంట్కి ఒక లుక్ అనేది కొంచెం ఈ బ్లూ కలర్ లైన్స్ వస్తున్నాయి కదా, ఇవి వస్తే కరెక్ట్ లైన్లో అయితే మనకు అడ్జస్ట్ వస్తున్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు షాడో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పొజిషన్ అయితే ఉంటుంది, ఇది 0 పెట్టుకోండి. అలానే హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ ఎప్పుడైతే స్టోక్ దగ్గర అయితే వచ్చేసండి. స్టోక్ వచ్చేసి 50 పెట్టుకోండి. లుక్ అని బాగుంటుంది. బర్త్డే లుక్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ చేసుకున్న టెక్స్ట్ అయితే మీ యొక్క నేమ్ అయితే రాసుకోండి. మీ యొక్క నేమ్ ఏముంటుందో ఆ నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే రాస్తున్నా అంటే చూడండి, నేనైతే ఇక్కడైతే రాసేస్తున్నాను నేమ్. వీలుంటే మీరు కూడా రాసుకోండి మీ యొక్క నేమ్ అయితే. సీ ఆల్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే రీసెంట్గా కనిపిస్తుంది కదా, రీసెంట్ అయితే మనం ఎప్పుడైతే ఏమేమి ఫాంట్స్ వాడతామో ఎడిటింగ్కి ఆ ఫాంట్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇప్పుడైతే ఈ ఫాంట్ తీసుకోండి, గ్రేడియంట్ ఫాంట్ అయితే ఇక్కడైతే సర్చ్లో అయితే మీకు దొరకదు. ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి, ఇక్కడ కనిపిస్తుంది డిస్కవర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిస్కవర్ దగ్గర క్లిక్ చేసుకోండి. డిస్కవర్ దగ్గర క్లిక్ చేసుకున్నాక పైన ఇలా కొంచెం మెల్లగా స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు ఇక్కడ గ్రేడియంట్ ఫాంట్ ఉంటుంది. ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలండి. సో ఏం చేస్తారంటే కొంచెం చిన్నగా అయితే చేసుకోండి. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫాంట్ అయితే మీకు కావాలంటే ఈ ఫాంట్ లేకపోతే మళ్ళీ మీకు రిపీటెడ్ ఏం వాడచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం ఫాంట్ అయితే ఇప్పుడైతే వాడబోతున్నారో ఆ ఫాంట్ సీ ఆల్ ఫాంట్ దగ్గర వచ్చేసి రీసెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. లేకపోతే ఈ ఫాంట్ అయితే మళ్ళీ మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి. నేనైతే అదే ఫాంట్ తీసుకున్నాను, ఇప్పుడు మీకు చూపెట్టినా కదా ఆ ఫాంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర అయితే వచ్చేసండి. షాడో దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే పొజిషన్ అయితే 100, పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి స్టోక్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్టోక్ని 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్న వల్ల మీకైతే కొంచెం క్లారిటీ బాగుంటుంది. ఇప్పుడు స్టిక్కర్స్ దగ్గర వచ్చేసినాక షాడో అయితే మనం ముందు అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది షాడో కనిపిస్తుంది, ఈ షాడో అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇలా అయితే జూమ్ చేసుకోండి. మీరైతే జూమ్ పెట్టుకున్నాక ఇప్పుడైతే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క డేట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, పైన అయితే ఇది చూడండి, నేనైతే జూమ్ చేసి చూపిస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు డేట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా బార్డర్ ఆప్షన్ వచ్చేసి అవుటర్ 0 పెట్టుకోండి. ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. అప్పుడు మనకి ఎడిటింగ్కి లుక్ అనేది కొంచెం బాగుంటుంది. వీలుంటే చూడండి, నేనైతే సో చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఫిట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లేకపోతే
షాడో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఎన్హాన్స్ ఉంటుంది. మీ దగ్గర క్వాలిటీ యాప్ ఏమైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు. లేకపోతే పిక్సార్ట్ ప్రో వర్షన్ ఉంటే ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఏఐ ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఏఐ ఎన్హాన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు క్వాలిటీ అయితే చాలా మంచిగా అయితే లుక్ అనేది వస్తుంది. వీలుంటే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం లేకపోతే ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా దగ్గర అయితే చాలా ఫోటో ఎడిటింగ్స్ ఉన్నాయి. మెల్లమెల్లగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ మీద డౌన్లోడ్ కొట్టేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.